పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. నిన్న మనం కవితా ప్రక్రియలో వస్తున్న కొత్త మార్పుల గురించి కొన్ని విషయాలు ముచ్చటించుకున్నాం. నేను మౌలికంగా వ్యాస రచయితని. వ్యాసం నా అభిమానపాత్రమైనటువంటి ప్రక్రియ. నా మొట్టమొదటి రచన కూడా 1973లో నా మొదటి రచన వ్యాసమే. 75లో ఆంధ్రప్రభలో వచ్చైన నా మొదటి రచన కూడా వ్యాసమే. చాలామంది అనుకుంటారు సాహిత్యాన్ని సృజనాత్మక సాహిత్యం, సృజనాత్మకత లేని సాహిత్యం లేదా కాని సాహిత్యంగా దాన్ని విభజించి చెప్తూ ఉంటారు. నా దృష్టిలో వ్యాసం కూడా సృజనాత్మకమే. సృజనాత్మకత కలిగినటువంటి వ్యాసానికే గుర్తింపు వస్తుంది, పాఠకులు ఎక్కువగా ఉంటారు. కేవల నీతి వాక్యాలు చెప్పేటువంటి వ్యాసాలు అవి జనరంజకం కాదు. వాటి స్థాయిని తక్కువ చెప్పడం కాదు, కానీ జనరంజకత అనేటువంటిది కనుక మనం తీసుకున్నట్లయితే జనరంజకత ఏ ఏ అంశాల మీద ఆధారపడి ఉంటే భూలోకంలో పుణ్యాత్ములు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప గొప్ప పుణ్యాలు చేసి ఎటువంటి పాపపు పనులు వ్యభిచారాదులు ఏమీ చెయ్యకుండా చాలా పవిత్రమైన జీవితం గడిపి స్వర్గానికి వెళ్ళి రంబాదులతో సుఖిస్తారు అని కదండి మనకి చెప్పింది. కన్యాశుల్కంలో గురజాడ కూడా అంటాడు, కొందరు బొంట్లు బతుకున్నంతకాలం పగలు నాచి రాత్రిళ్ళు పగలు యాంటీ నాచి రాత్రిళ్ళు ప్రోనాచి అంటాడు. కొందరు బతుకున్నంతకాలం యాంటీ నాచి చచ్చాక స్వర్గంలో రంబాదులతో ప్రోనాచి అంటాడు. కన్యాశుల్కంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఇది. అంటే ఒకసారి ఇంద్రసభలో ఇలాగ స్వర్గానికి వచ్చినటువంటి మహర్షులంతా కూర్చుని కొలువుదీరి ఉండగా అప్సరసల్లో ఎవరు గొప్పది అని చెప్పినటువంటి ఒక చర్చ వచ్చింది. సరే, ఒక్కో మహర్షి తన అభీష్టం మేరకు పలానావిడ గొప్ప పలానావిడ గొప్ప అని తలా పేర్లు చెప్పారు. ఏకాభిప్రాయం రాలా. దీని మీద వివాదాలు ముదిరినాయి. మన అసెంబ్లీ పార్లమెంటులాగానే రారా చూసుకుందాం దాకా వివాదం ముదిరింది. దీంతో మరి ఏకాభిప్రాయం లేదని చెప్పినని ఇంద్రుడు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఎవరు మేటిగెత్తే తేల్చమని అడిగాడు. బ్రహ్మగారు రంభ జడప్రాయ, అదో జడ పదార్థం అన్నాడు. మరి ఆయన అనుభవం ఏంటో మనకి తెలీదు. ఊర్వశి నల్లగా ఉంటుంది, చిత్రరేఖ జీవం లేనిది, వామన పొట్టిది, శశిరేఖ వక్రాంగి, తిలోత్తమ రుబ్బురోల్లాగా ఉంటుంది. ఇలా అందరికీ తలా ఒక వంక ఆయన పెట్టాడు. మనం కూడా ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా వచ్చి అభిప్రాయ సేకరణ పేరుతో ఉత్తమ శాసనసభ్యుడు ఎవరు అని మీరు అడిగారు అనుకోండి, మీరు కూడా ఇట్లాగే ఎక్కడ ఏకాభిప్రాయం రాదు, తలా ఒకరికి ఒక్కొక్క వంక చెప్తారు కదా. మనం అట్టాగే అప్పుడు కూడా జరిగింది. అప్పుడు ఇంద్రుడు గోరంత ఎచ్చెంబు లేని ఒప్పుల కుప్పను సృష్టించు అని అడిగట. ఇంత కూడా వంక లేకుండా ఉండేటువంటి ఒక అమ్మాయిని నువ్వు సృష్టించు అన్నట్ట. అప్పుడు వెంటనే బ్రహ్మగారు అహల్యని సృష్టించాడు. ఇంద్రుడు ఆ అమ్మాయిని చూసి
దేవరాజ్యేంద్ర బోలే బాలను అనుచేరుట యుక్తము. ఇంత అందమైన పిల్లకి నేనే తగినవాడిని, అది నన్ను ఆమెను పెళ్ళాడటం నేనే అర్హుని అని చెప్పినని, నేను మాత్రమే తగిన వరుణ్ణి అని ధీమాగా ప్రకటించట. ఆ మాటకు పక్కపక్క నవ్వి బ్రహ్మగారు చెప్పిన పద్యం, చాలా విచిత్రమైనటువంటి పద్యం ఇది. ఎందులోదో మీరు చెప్పాలి ఈ పద్యం. అనుటయు పక్కపక్క నగి వనుజుడున్ నీకు నీవే వడ్డించుకొనన్ జనునే ఇప్పుడు నీకీ వనిత పొసగు దరుగు మగుడ వచ్చిన త్రోవన్. ఏమన్నాడు అంటే, ఏమయ్యా నీకు నువ్వే వడ్డించుకుంటావా? ఈ నీకు నువ్వే వడ్డించుకునే వాళ్ళు ఇప్పుడు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. పేదలకు పంచే భూముల్ని తమ పేరులతో రాసేసుకునేటువంటి అధికారులు లేదా మంత్రులు. ఇలాగా మా చిన్నప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ 1984లో బెదవాడ గోపాలరెడ్డి గారు లేకపోతే దేవులపల్లి రామానుజరావు గారు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీకి జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి నా 23వ ఏట సభ్యుడిగా గెలిచిన అనుభవం నాది. 83 సంగతి. ఆ తర్వాత నేను సభ్యుడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ తర్వాత వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు అకాడమీని రద్దు చేశారు. అందువలన నేను పూర్తి కాలం ఆ అకాడమీలో నా సభ్యత్వాన్ని మేము కొనసాగించుకోలేదుగా, రద్దు అయిపోయింది. కాబట్టి ఆ రోజుల్లో అకాడమీ బహుమతి ఇచ్చేటప్పుడు ఒక నియమం ఉండేది. ఈ అకాడమీలో సభ్యులు కానీ వారి బంధువులు, సమీప బంధువులు కానీ ఈ అవార్డు పొందుటకు అర్హులు కాదు అని. మరి ఇవాళేమో అకాడమీల సభ్యులే వాళ్ళ పేరులతో అకాడమీలు అవార్డులు రాసేసుకుంటున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్నాం. నీకు నీవే వడ్డించుకుంటావా అని బ్రహ్మదేవుడు అడిగాడు అనేది ఇప్పటికీ ఎంత 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 సత్యమైందో అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. తనకు తానే వడ్డించుకోవాలనుకునే వాడికి ఇలాగా వాత పెట్టాలి అని చెప్పనని అనుకుని, నీకు ఈ అమ్మాయి తగదు, నువ్వు అట్లాంటి వాడివి కాబట్టి ఈ అమ్మాయి నీకు తగదు, పొమ్మనమని చెప్పనని గెట్ అవుట్ అన్నాడు బ్రహ్మదేవుడు. అహల్యను తీసుకుపోయి సరే గౌతముడు అనే ఒక అరసిక శేఖరుడికి కట్టబెట్టడం, ఆ తర్వాత కథ అంతా మనకి తెలిసిందే. ఇక్కడ నేను ఈ మాట ఎందుకన్నానంటే, ఇది రాసినటువంటి వాడు అహల్యని గౌతముడిని ఆ విధంగా చిత్రించాడు కాబట్టి. అధికార పక్షము ప్రతిపక్షము కలిసి వేధించినట్టుగా గౌతముడు ప్రజల్ని వేధించినట్టుగా గౌతముడు ఇంద్రుడు అహల్యను వేధించారు. నమ్మిన దాన నా తనువు నమ్మిన దాన, తనువుని అమ్మిన దాన, నమ్మిన దాన నా తనువు నమ్మిన దాన అని అహల్య పదే బాధపడేలాగా ఈ కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఇది ఎందులో ఊహించగలరా? అహల్య సంక్రందనం కావ్యంలోని పద్యం. సముఖ వెంకటకృష్ణప్ప నాయకుడు రాసినటువంటి దక్షిణాంధ్ర యుగం నాటి ఒక తంజావూరు కవి రాసినటువంటి అర్ధతాత్పర్యాలు అవసరం లేకుండానే మనకి అందేటువంటి కావ్యం ఇది. దీని మీద మాస్టర్ చెప్పారు, ఒకటే పరిశోధన జరిగింది అని. వ్యాఖ్యాన గ్రంథం కూడా లేదు. మనం ఏంటి అసలు మన 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 ప్రారంధమా లేకపోతే మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యమా? మాట్లాడాల్సినటువంటి విషయాలు మనం నిర్మమోటంగా మాట్లాడుకోవాలి కదా అని. ఆడపుట్టువున ఆహా పుట్టనవునా, ఈ ఆడబతుకు పుట్టకూడదు, ఇది ఆడదానిగా పుట్టడమే నాకు ఒక శాపం అన్న అర్థాన్ని ఆడపుట్టువున ఆహా పుట్టునవునా 400 ఏళ్ల క్రితం రాశాడండి కవి మాట. ఇవే మరి మహిళావాదులు ఇలాంటివి పట్టించుకోవాలి కదా. బొమ్మయే వాడు, బ్రహ్మని అన్నాడు అనమాట, బొమ్మయే వాడు పెను రాతి బొమ్మగానే
లాంటి వాక్యాలు మనసుకి తగులుతాయి. అహల్య అంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. అంటే నేను పునర్మూల్యాంకనం చేసుకున్న విషయాలు మీ దృష్టికి తెస్తున్నా. మీరు పునర్మూల్యాంకనం చేస్తే మరో కోణంలోంచి మీరు దీన్ని విశ్లేషించవచ్చు. అహల్య అనగా దున్నబడని భూమి, ఊసర క్షేత్రం అంటాం మనం, దున్నబడినటువంటి భూమి. సో దున్నబడినటువంటి భూమి రాళ్ళు రప్పలతో రాతిమయంగా ఉంటుంది. ఆ రాతిమయమైనటువంటి ఆ భూమి మీద కాలు మోపి శ్రీరామచంద్రుడు అక్కడి ప్రజలకి వ్యవసాయం చేయడం నేర్పాడు. వ్యవసాయం చేసిన వాళ్ళు, వ్యవసాయం నేర్పిన వాళ్ళందరూ శ్రీరాములే. ఆయన పాదస్పర్శతోకి రాయి నాతిగా మారింది అంటే, రాతిని నాతిగా మార్చాడు అంటే సిరిమయం చేశాడు, శ్రీమయం చేశాడు, అక్కడ పంట పండించాడు అనేది దాని అంతరార్థంగా మనం ఎందుకు భావించకూడదు? ఆ మల్ల మహాకవిత్రి రాస్తుంది. అదే ఆరుద్ర గారు కూడా సినిమా పాట పెట్టాడు సంపూర్ణ రామాయణంలో. నీకు పాదం దోకి రాయి ఆడదిగా మారిందంట. ఇప్పుడు నా నావగతి ఏమవుతుంది, నా పడవ ఎక్కితే నాకు ఇది మొల్ల రాసినటువంటి పద్యం. దాన్ని ఆయన చక్కగా పాటలో మలిచాడు. సో ఆయన హల్యమే కాదు, ద్విహల్యం చేశాడు, త్రిహల్యం చేశాడు. ఇంతగా వ్యవసాయాన్ని పోషించాడు. మన పూర్వ వ్యవస్థలో కూడా అంటే మన కుటుంబ వ్యవస్థలో ఇది పెద్ద కొడుకు నాగలు పుచ్చుకొని పంట పండించడానికి వ్యవసాయానికి వెళ్తాడు, చిన్న కొడుకు గోవులు కాస్తూ ఉంటాడు. ఇదే కదండి చేసింది గోపాలుడును బలరాముడును. కుటుంబ వ్యవస్థ. మన వ్యవస్థని మనం ఇప్పుడు అనేక రకాలుగా మనం కలుషితం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థని మనం పాడు చేసుకోవడానికి ఎక్కువ దుర్మార్గపు ఆలోచన మనం చేస్తున్నాము. ఇప్పుడు ఈనాటి పోకడలన్నీ ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇది నన్ను అడిగితే నిజమైనటువంటి ధర్మం, నిజమైన భారతీయ ధర్మం ఏది అంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం. దాని గురించిన ప్రచారం ఎక్కువ జరగాలి. అది నా కోరిక. సో ఇంకొక పద్యం చెప్తాను. చతురంగ బలములు, ఇది మీ అందరికీ తెలిసిన కదే. చతురంగ బలములు విజయవాడ దుర్గాంబవరమున బడసి దుర్వారలేల జగతి స్థలం బెల్ల సాధించి జయశాసనములు దిగ్గంతి దంతముల సలిపి పేద బాలనకుగా ప్రియసుతమోహంబు పట్టక బెదవాడ బాడి నిలిపి కలయంగ పురమున కాంచన వర్షంబు కురియించి దేవతాకోటి పొగడా. కథంతా మీకు అర్థమయ్యి ఉంటుంది కదా. బెదవాడ నగరం యొక్క కథ. ఆ మాధవవర్మ అనేటువంటి ఒక మహానుభావుడు, ఆయన తన కొడుకే శిక్ష వేసి ఆ తింత్రిణీ స్త్రీ, ఆ శాసనంలో ఉన్న తింత్రిణీ స్త్రీ పదం ఆ శాసనంలోనే ఉంది. చింత చిగురమ్ముకునే అమ్మాయి యొక్క కొడుకు రథం కింద, యువరాజు యొక్క రథం కింద పడితే యువరాజుకి శిక్ష వేసి ఆయన ధర్మాన్ని ప్రతిష్ఠించాడు. కాబట్టి మాధవవర్మ బెదవాడ మీద కనకవర్షం కురిపించి అమ్మవారు కనకదుర్గ అయింది అనేటువంటిది దాని ఈ పద్యం యొక్క సారాంశం అది. ఇది నాసికేతోపాఖ్యానంలో దగ్గుపల్లి దుగ్గన రాసినటువంటి పద్యం. ఇది విష్ణుకుండిన రాజు మాధవవర్మ గురించిన మొత్తం ఆ కథ మొత్తం ఈ 4 లైన్లలో చెప్పాడు. పాలకుడు న్యాయబద్ధంగా వ్యవహరించాలే కానీ వ్యవహరిస్తే బెదవాడలో కాదు, పాలకుడి ఇంటి పెరట్లో కూడా కనకవర్షం కురుస్తుంది. నాయకుడు అనేవాడు న్యాయబద్ధంగా వ్యవహరించాలి అనేది ఈ కథలో ఉన్నటువంటి సూత్రం. మనకి బెదవాడలో తుఫాన్లు తప్ప మాకు తుఫాన్లే అయిపోయి. వానంటే మాకు అదేదో వచ్చినాయి, ఋతుపవనాలు వచ్చాయంటారు, పోయాయంటారు. ఆ ఋతుపవనాలు వాన మాకేం తెలీదు. ఇప్పుడు వాయు గండమో ఎక్కడో చోట పడిందంటే చాలు, అదే వాన. లేకపోతే మాకు వానలేమీ లేవు. ఎందుకని అంటే న్యాయబద్ధమైన పాలన జరిగినప్పుడు మనకి ఆ వర్షాలు అనేవి ఎట్లా ఉంటాయో మనకు అర్థమవుతుంది. ఇక్కడ కథ ఏంటంటే, ఇప్పుడు మనం కారు వేసుకుని వెళ్తున్నాం, లేదా స్కూటర్ నడుపుకుంటూ వెళ్తున్నాం, ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు మరి శిక్ష ఎవరికి పడాలి? లేదా వాడికి మన స్కూటర్ని రిపేర్ చేయడానికి మెకానిక్ ఇచ్చాం. వాడు రిపేర్ చేసి ట్రైల్ వేసి వస్తానని తిరిగి వస్తాడు వాడు సొంత పనులు పూర్తి చేసుకుని. మధ్యలో వాడు యాక్సిడెంట్ చేశాడు.
ఇప్పుడు ఆ యాక్సిడెంట్ అయిన వాడికి పరిహారం ఎవరు ఇవ్వాలి? ఆ బండిని నడిపినటువంటి డ్రైవరా, బండి ఓనరా? ఇదే కదా అప్పుడు వచ్చింది. బెజవాడ మాధవవర్మ కేసు విషయంలో కూడా ఇదే వచ్చింది. ఆ రథం నడిపిన వాడు నాకేంటి సంబంధం అండి, నేను రథం నాది కాదు యువరాజుది, శిక్ష ఆయనకేయండి అన్నాడు. నాకేంటి, డ్రైవ్ చేసింది వాడు, వాడికి వేయాలి, నాకేమిటి అన్నాడు యువరాజు. మాధవవర్మ కథను అనుసరించే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కడుతోంది మనం, ఓనర్ డబ్బు కట్టి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నాడు. యాక్సిడెంట్ అయినప్పుడు ఆ ప్రమాదానికి బలైనటువంటి వ్యక్తికి ఇన్సూరెన్స్ సొమ్ము అందేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు శిక్ష ఎవరికి పడింది అనగా డబ్బులు ఎవరు కట్టారు? యజమాని కట్టాడు. కాబట్టి యజమానికే శిక్ష అన్న మాధవవర్మ సూత్రాన్ని అనుసరించే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనే స్కీము మొదలైంది. ఇదండి మన సాహిత్యం మనకి చెప్పేటువంటి సమకాలీనత. మనం ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ప్రతిదాన్ని మనం ఇలా ఎందుకు విశ్లేషించకూడదు అనేది ముఖ్యం. కారే రాజులు రాజ్యములు కలుగునే, గర్వోన్నతిని పొందరే, వారేరి సిరి మూటగట్టుకుని పోవని జాలిరే, భూమిపై పేరైనంగలదే, శిబి ప్రముఖులన్ బ్రీతిన్ యశఃకాములై, ఈరే కోర్కులు వారలను మరిచిరే, ఈ కాలమన్ భార్గవ. ఎవరి పద్యం? సాక్షాత్తు పోతన గారి పద్యం. 14వ శతాబ్దం నాటి పోతన గారు అడిగినటువంటి ప్రశ్న ఎవరి చేత అడిగించాడు? బలిచక్రవర్తి చేత అడిగించాడు. వస్తున్నవాడు విష్ణువు నీ కొంప ముంచుతాడు, నువ్వు ఏది పడితే అది ఇచ్చేస్తాను, ఏదో ఒకటి అడుగుతాడు, ఇచ్చేస్తానని అనుకో అని చెప్పనని ఆయన గురువు గారు హెచ్చరిక చేస్తే ఆయన చెప్పినటువంటి సమాధానం. ఇప్పుడు మనం ఇదంతా ఏంటండి ఈ రాజుల గోళ, ఇప్పుడు కాలంలో రాజులు ఎక్కడున్నారు, ఇప్పుడు ఆ రాజుల గురించే మనం చర్చించుకోవాల్సింది అని చెప్పినని కొట్టేయాల్సిన అవసరం లేదు. పాలించే వాళ్ళలో తమని ప్రభువుల కన్నా ఎక్కువగా భావించే వాళ్ళు ఈరోజు ఎక్కువ మంది ఉన్నారు. తామే రాజులం అనుకుని తమదే రాజ్యం అని, తమ హక్కుదారులు అని గూడు కట్టుకున్నటువంటి వారికి కొదవే లేదు. ఇప్పుడు నేడు ప్రజాస్వామ్యం కాదు, రాజస్వామ్యమే నడుస్తోంది. ఇప్పుడున్నది డెమోక్రసీ కాదు, హిపోక్రసీ, మసి, ఛీ ఛీ అన్నాడు శ్రీశ్రీ. ఇది శ్రీశ్రీది. మీకు ఇక్కడ ఒక కథ చెప్తాను. మాస్టర్ ఇందాక మహాభారతం అంతా చెప్పారు, నేను కూడా కొంచెం చిన్నగా మహాభారతంలోకి ప్రవేశిస్తాను. అంటే దుర్యోధనుడు సోదరులు 100 మంది, పాండవులు సోదరులు 5గురు. ఎందుకు ఈ గోళ యుద్ధం? ఎలక్షన్లు పెడితే వాళ్ళు 100 మంది 5గురు, డిపాజిట్లు కూడా ఉండవు పాండవులకి కదండి. ఇట్లాంటి ఆలోచన ఏదో కుట్ర వాళ్ళలో ఉంది దుర్యోధనుడికి. అందుకని ఎందుకైనా మంచిదని గడువు తీరితే, పాండవులు పట్టుబడకపోతే, వాడికి మళ్ళీ మనం అడవుల్లోకి పంపించకపోతే, వాడు వచ్చి రాజ్యానికి మళ్ళీ కోరితే, ఇవన్నీ ఆలోచన చేశాడు. చేసి ఆ చివరి సంవత్సరం అంతా కూడా ధర్మకార్యాలు చేయడం మొదలుపెట్టాట. ప్రజలకి ఒక సంక్షేమ పథకాలు అమలు చేయడం, స్కీములు ఇచ్చేయడం, ఫ్రీ బస్సులు ఇచ్చేయడం, వగైరాలన్నీ ఈ మొదలుపెట్టాట. ఇదంతా ప్రజాభిమానం పెంచుకోవాలి అని. ధర్మరాజుకు కూడా ఇందాక మాస్టర్ చెప్పారు, ధర్మరాజు ఎట్లాంటి వాడు అంటే ఆవులిస్తే అవతలవాడు పేగులు లెక్క పెడతాడు. అంత జాగ్రత్త పరుడు ఈయన ఎంత జాగ్రత్త పరుడంటే అనవసరంగా ఆవులించడు. సో అందుకని ఈయన ఎత్తుకున్నాడు, ఈయన కూడా పల్లవి ఎత్తుకున్నాడు. బయటవాడు వస్తే మేము 105గురం అని. సో ఇప్పుడు మళ్ళీ మనం పోతన గారి పద్యంలోకి వద్దాం. దానం అడగటానికి వచ్చినవాడు మారువేషంలో ఉన్నటువంటి విష్ణువే, జాగ్రత్తగా ఉండకపోతే ఓడతావు అని గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని హెచ్చరిస్తే దానికి బలిచక్రవర్తి సమాధానం ఇందులో చెప్పాడు. కారే రాజులు ఈ కాలంలో ఎవడైనా రాజు అవ్వచ్చండి. ఇవి చూస్తున్నాం కదా, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎట్లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తున్నారో ఏమిటో మనం ఎవడైనా ఇవాళ రాజు కావచ్చు. రాజ్యములు కలగవే, వాళ్ళకి పదవులు రావా, వాళ్ళకి పట్టాలు కట్టరా, వాళ్ళు ఏమి అందరం ఎక్కి ఊరేగరా, గర్వోన్నతిని పొందరే, అందువల్ల వాళ్ళకి బాగా వాళ్ళు ఆ పదవి వ్యామోహంలో వాళ్ళు
ఆ పదవిలో వాళ్ళు మదం ఎక్కినటువంటి దీనిలో వాళ్ళు వ్యవహరించట్లేదా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా వ్యవహరించిన వాళ్ళంతా ఏరి ఇప్పుడు వారేరి అలా తమని తాము రాజకీయ దురంధరులుగా టోపీ ఇటు నుంచి ఇటు తిప్పాడంటే కొత్త ఆలోచన ఏదో చేస్తున్నాడని ఒక చెప్పుకునేవాళ్ళు మనకి పూర్వపు ముఖ్యమంత్రి గారి గురించి, ఒక ముఖ్యమంత్రి గారి గురించి. సో ఇలాంటి ఇట అంటే ఇప్పుడు ఇంకో అర్థం మారుతోంది. సో సిరి మూట కట్టుకొని పోవంజాలి, వీళ్ళంతా ఏమన్నా మూట కట్టుకుని వెళ్ళారా? అధికారంలో ఉన్న కాలంలో మూట కట్టుకున్న సిరినంతా పోయేటప్పుడు పట్టుకుపోగలిగారా? భూమిపై పేరైనంగలదే. ఇంతకంటే నేను వ్యాఖ్యానించుకోదు, ఎందుకంటే సభలో రాజకీయాలు మాట్లాడినట్టు అవుతుంది. ఈ నేలపైన వాళ్ళ పేరేమైనా ఉందా? కనీసం వాళ్ళని తలుచుకునేవాడు ఉన్నాడా? శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములై శిబి చక్రవర్తి లాంటి వాళ్ళు ప్రజాదరణ పొంది కీర్తిమంతులయ్యారు. మా జాషువా గారు పద్యం చెప్తారు, ప్రజల నాలుకల మీద నిలుస్తాడు సుకవి అని. అదే రాజు అయితే విగ్రహాల్లో నిలుస్తాడు, కవి అయితే నాలుకల మీద నిలుస్తాడు అని. కాదు, కృష్ణదేవరాయలు లాంటి వాడు ప్రజల నాలుకల మీద కూడా నిలిచాడు. వారులను మరచిరే ఈ కాలమున్ భార్గవ. ఇంతకాలం తర్వాత కూడా అలాంటి వాళ్ళని ప్రజలు మరవలేదు కదా, నన్ను అట్టగే గుర్తుపెట్టుకుంటారు అని ఒక త్యాగభావాన్ని ప్రదర్శించాడు బలిచక్రవర్తి. సో శిబిచక్రవర్తి, బలిచక్రవర్తి వీళ్ళందరూ కూడా తమవి ఇచ్చిన చేతులే కానీ పుచ్చుకున్న చేతులు కాదు. నాకు కళాప్రపూర్ణ లత గారితో బాగా సాన్నిహిత్యం ఉండేది, తెన్నేటి హేమలత గారితో. ఏమా నీకు ఇంత అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, ఇంత పెద్ద రచయిత్రి నువ్వు, నీకు సాహిత్య అకాడమీ అవార్డు రాలేదేంటి అని ఒకసారి నేనే అమాయకంగా అడిగితే రే మనం ఇచ్చే చేతులు రా, పుచ్చుకునే చేతులు కాదు అంది. ఎందుకంటే ఆవిడ సాహిత్య అకాడమీకి ఉపాధ్యక్షురాలుగా ఉండేది. వ్యక్తిత్వాలంటే అవే అనేది చెప్పడం నా ఉద్దేశం. సరే, ఇంకొక పద్యంలోకి వెళ్దాం. మనకి ఎన్నిటి దాకా అండి టైమే ఉందా? సరే. హరులు నుండుగాక కరులు నుండునుగాక ఉందురుగాక 1000 యోధవరులు మానవాధిపులకు మరియు విశేషించి కవియ లేడే యసుము కలగబోదు. ఇది నీలకంఠ దీక్షితుల వారి. నేను ఒక్కొక్క తరహా కావ్యంలోంచి ఒక్కొక్క పద్యం ఏరుకున్నాను, అది మీరు గమనించి ఉంటారు. నీలకంఠ దీక్షితుల వారు సంస్కృతంలో రాసిన 3 శతకాలని నీలకంఠ త్రిశతి పేరుతో ఏలూరుపాటి అనంతరామయ్య గారు ఒక పుస్తకంగా తీసుకొచ్చారు. చాలా బాగుంటాయండి ఆ పద్యాలు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పద్యం సభారంజనం అనేటువంటి శతకం, 3 శతకాల్లో సభారంజనం అనే శతకంలోదనమాట. హరులు నుండుగాక, హరులు అంటే ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ మోసేటువంటి వార్తాహరులు అన్నమాట. కరులు ఏనుగులు ఒకటైవేగా మోతపై వాటికి మోసేటువంటి పనే వారిది కూడాను. రాజును నెత్తిన మోసే గొప్ప సైనికులు 1000 యోధవరులు. వీళ్ళంతా రాజు ఏం చెప్తే అది చేస్తారు. గాంధీ గారిని కొట్టరా అంటే కొట్టారు, అదే పోలీసులు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అదే పోలీసులు మనకి. గాంధీని కొట్టిన వాళ్ళే మళ్ళీ గాంధీ గారు జై అన్నారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. సో రాజు ఏం చెప్తే అది, రాజు చెప్పిన మాటని శిరోధార్యంగా భావించి చెప్పిన దుష్కార్యాన్నల్లా చేసినటువంటి యోధవరులు కూడా అనేక మంది ఉంటారు రాజుల వెంట. ఎందరున్నా ఆ కొలువులో కవి లేకపోతే కీర్తి రాదు. ఏమంటే కృష్ణదేవరాయలు పూర్వీకులు, విజయనగర రాజుల్లో కృష్ణదేవరాయలు పూర్వీకుల్లో త్రిసముద్రాధీశులు ఉన్నారు కదా. రాజ్యాన్ని అంతదాకా విస్తరించిన వాళ్ళే. మధ్యలో కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి కృష్ణదేవరాయలు మళ్ళీ పొందాడు యుద్ధాల్లో గెలిచి. సో త్రిసముద్రాధీశులు పూర్వరాజుల్లోనూ ఉన్నారు. కానీ మొత్తం విజయనగర ప్రభువులో కానీ, ఆ తర్వాత ప్రభువుల్లో కానీ, అంత మునుపు వారిలో కానీ మనం ఒక్క శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు కొలుస్తున్నాము అంటే, ఆయన స్వతహాగా స్వయంగా కవి మరియు కవి పోషకుడు. నిజం చెప్పాలంటే ఆయన తదుపరి రాజులు కూడా ఆయన మార్గాన్ని అనుసరించటం వల్ల వాళ్ళ ఆస్థానాల్లో కూడా కవి పోషణ జరిగి చివరికి అంతా కలిసిపోయి తరువాతి కవులు కూడా అష్టదిగ్గజ కవులుగా కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నట్టుగా చలామణి అయిపోయింది. అంతగా ఇదంతా కృష్ణదేవరాయలి ప్రశస్తికి ఒక
ఉదాహరణ. సో కవులు ఎప్పుడూ ఉంటారు. కానీ ఇక్కడ కూడా మళ్ళీ ఓ పాయింట్, ఏమిటి రాజాదరణ అంటే ఏది? అవార్డులు ఇవ్వడమా, పురస్కారాలు ఇవ్వడమా? హంస పురస్కారాలు మనం కళతో చూసాం, భయంకరమైనటువంటి పురస్కారం. 7,000 మంది అప్లై చేశారట హంస పురస్కారానికి. సో అప్లై చేసేవాళ్ళు, ఇచ్చే పరిస్థితులు, ఇవ్వగలగటము, ఇవన్నీ ఇదేనా రాజాదరణ అంటే? ప్రభుత్వ పోషణ, సాహిత్యానికి ప్రభుత్వ పోషణ అనగా పురస్కారాలు ఇచ్చుట మాత్రమేనా? కూడా మనం ఆలోచించాలి. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? నిన్న మాస్టర్ కూడా, చక్రవర్తి మాస్టర్ చెప్పారు, ఇది స్థానిక కవులు కవి సమ్మేళనం పెట్టలేదని చెప్పనని రాలేదు అని చెప్పినని. అంటే ఎంతసేపు మైకు ముందు ఉంచోవడం, సెల్ఫీ తీసుకోవడం, వాట్సాప్లో పెట్టుకోవడము, కవి సమ్మేళనం, పురస్కారాలు, సర్టిఫికెట్లు, అక్కడి నుంచి బయలుదేరడం. ఇక ఆ బిరుదు, ఈ బిరుదుల గోల ఎక్కువైపోయింది. ఇప్పుడు కొత్తగా డాక్టరేట్లు 5,000 నుంచి 10,000. ఎవడికో 5,000 కట్టి 10,000 కట్టి నువ్వు డాక్టరేట్ పెట్టుకుంటే, నువ్వు ఇవ్వకపోయినా కూడా నువ్వు డాక్టరేట్ పెట్టుకుని నేను అడిగేవాడెవడు? దానికి 30,000. నేను తక్కువ చెప్తున్నాను, నేను పాతవాడిని కదా, ఆయన కొత్త ఆయన. 25,000 30,000. వాడెవడికో 25,000 ఇచ్చుకోవడం ఎందుకు? నువ్వే నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకో, నిన్ను అడిగేది ఎవడు? ఇవాళ ఏం లేదుగా మనకి, అటువంటి పరిశీలన యంత్రాంగం ఏమీ లేదు. ఇదేనా సాహిత్య పోషణ అంటే? మొదట మనలో మార్పు రావాలి, అప్పుడు ప్రభుత్వంలో మార్పు వస్తుంది. మనల్ని చూస్తే ప్రభుత్వం కూడా అట్టాగే ఉంటుంది. ఖచ్చితంగా మనం నిన్న మాస్టర్ మిమ్మల్ని అందరినీ ఆయన చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, ఇలాగ కవి సమ్మేళనాలకు ఎగబడకండి, పదవుల కోసం ఎగబడకండి, మైకుల కోసం తాపత్రయపడకండి అనేటువంటి సూక్తి నిన్న ఆయన చెప్పిన దాంట్లో అంతరార్థం, నాకు అర్థమైనటువంటి అంతరార్థం. రాజాదరణ విషయంలో ఇవన్నీ కూడా మనం అసలు చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు రాజు ఎంత చండాలుడైనా అని ఇంద్రుడంతటి వాడిగా పోవిడి, అగ్రహారాలు మణిమాన్యాలు పుచ్చుకోవటాన్ని రాజాదరణ అని కొందరు అంటారు. గుడ్డివాడు ధనవంతుడైతే కమలపత్రాక్షుడని, కడుపులో కల్పవృక్షం నింపుకున్నవాడని, లేదా పిరికివాడిని విక్రమాదిత్యుడని, లోభిని కల్పవృక్షం అని చెప్పినని, ఇలా ప్రపంచంలో కవులు మాత్రమే కీర్తించగలరు అని ఇదే నీలకంఠ దీక్షితుల వారు కవుల మీద చొరక కూడా వేశాడు. అంటే కవి లేకపోతే రాజ్యం లేదు, ఇలాంటి కవులు రాజ్యంలో ఉండకూడదు. ఈ 2 సూత్రాలు కూడా ఆయన పద్యాల్లో ఆయన మనకు వివరించాడు. పత్రికలు ఇప్పుడు ఈ కవుల పాత్రని ప్రధానంగా పత్రికలు పోషిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు, కవులకు అవార్డులు, పదవులు రావాలంటే వందిమాగధం లేనిదే ఏది దక్కదు. పొగిడే కవులు పురస్కారాలంకృతులు కాగలరేమో కానీ వాళ్ళకి లోకంలో విలువ ఉంటుందని నమ్మలేం. ఇప్పుడు చాలా పురస్కారాలు, నాకు ఈ పురస్కారం వచ్చింది అని నాకు 75 పురస్కారాలు ఉన్నాయి. కానీ నేను ఏ ఒక్క పురస్కారాన్ని, సార్ అది పెట్టండి, నా పేరు ముందు ఆ పురస్కారం పెట్టండి, ఆ బిరుదు పెట్టండి అని నేను అడగల చక్రవర్తి గారిని. ఎందుకంటే అవి చెప్పుకోవడానికి కూడా మనం అంత ఇష్టపడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మేము కోరుకునేది ఏంటి, మనందరం కోరుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏదన్నా సాహిత్యానికి మేలు చేయాలంటే పురస్కారాలు కాదు. మేము కోరేది ఏమిటంటే, తెలుగు భాషకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంస్కృతికి ప్రభుత్వ పరంగా చేయవలసినటువంటి కార్యాలు చాలా ఉన్నాయి, వాటి గురించి ఆలోచించండి. ఇది ప్రభుత్వం చేయదగినటువంటి సాహిత్య సేవ. ననయ భారతంలో కాదు ఇందాక మాస్టర్ చెప్పారు, మాస్టర్ చెప్పిందని నేను ఇప్పుడు దాన్ని ఒక్కొక్క పిల్ల మాస్టర్ ఇందాక చెప్పారు. తగునిది తగదని ఎదలో వగవక సాధలకున్ పేదవారులకు ఎగ్గుల్ ముగింజేయు దుర్వినీతుల గగు అనిమిత్తాగములైన భయంబులు. అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అతడి కొడుకు పరీక్షిత్తు, అతని కొడుకు జనమేజయుడు, జనమేజయుడికి వైశంపాయనుడు చెప్పిన కథ మహాభారతం.
అలా వైశంపాయనుడు కథ చెప్పాడని సౌనకాది మహర్షులకు రోమహర్షుడు అనే మహర్షి ఈ మొత్తం భారత కథ అని చెప్పాడు. ఇలా చెప్పాడంటూ వ్యాసుడు మహాభారత రచన చేశాడు. ఇంత మెలికలు ఉన్నాయి దీంట్లో. ఈ మహాభారతంలో ఉదంకోపాఖ్యానం కథ మాస్టర్ చెప్పారు. జనమేజయుడు సుదీర్ఘంగా అన్ని ఏమంటే ఒక్క విషయం చెప్పు చూడండి, అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. ఒంటి స్తంభం మేడ కట్టాడు, పైన కూర్చున్నాడు. ఎక్కడ శత్రువులు కానీ, పాములు కానీ, ఈగలు కానీ, దోమలు కానీ ఏమీ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు కదా. పాము వచ్చి కరవకుండా ఆయన కాపాడటానికి, తను కాపాడుకోవడానికి. కానీ ఒక్క విషయంలో అశ్రద్ధ చేశాడండి. ఏంటో తెలుసా? ఆహార భద్రత. ఓ పండు తిన్నాడు, అందులో పురుగు ఉంది, అది పెద్ద పామైంది, కొట్టింది, అయిపోయాడు. ఆ కథ మనకేం చెప్తోంది? ఆహార భద్రత చాలా ముఖ్యం. నువ్వు ఎన్నో అసలు ఆరోగ్య స్పృహ ఇప్పుడు ఉన్నంతగా ఎవరికీ లేదు. ఆ యూట్యూబుల నిండా అవే, అన్నీ అబద్ధాలే. ఆ అబద్ధాలని నమ్ముకుని ఇంట్లో రకరకాల ప్రయోగాలు చేసి ఆవు పేడ దగ్గర నుంచి అన్నిటినీ మొహానికి పులుముకుని ఎన్ని భయంకరమైన విషయాలు ఉంటున్నాయి. ఇవన్నీ ఎక్కువ భాగం అవాస్తవాలు, అవాస్తవికాలు, సత్యాలు. నిజం చెప్పాలంటే అవేవి శాస్త్రబద్ధమైనటువంటివి కాదు. ఏ శాస్త్రము ఉండదు దాంట్లో. తలా తోకాలేని వార్తల్లాగా ఉంటాయి. కలలోని వార్తలు విప్పి చెప్పు వాళ్ళు ఏమంటారు, ముండధరులు అన్నాడు తెనాలి రామకృష్ణుడు. వీళ్ళు ఈ దొంగ సన్యాసులు ఎట్లాంటి వాళ్ళు అంటే కలలోని వార్తలు విప్పి చెప్తాడు. రాత్రి వాడికి ఒక కళ వస్తుంది, పొద్దున్నే అది నిజమని మనకి చెప్పేస్తాడు. ఇక్కడ మాస్టర్ ఇందాక చెప్పినటువంటి కథే. ఇది నిషిద్ధ స్థలము, ఇక్కడికి మీరు వచ్చిన వాళ్ళు శిక్షార్హులు అని వాడు అక్కడేమి బోర్డు పెట్టాడో లేదో తెలియదు. యాగం జరుగుతోంది, ఓ కుక్క పిల్ల అక్కడికి వచ్చింది. యాగం జరుగుతోంది కదా, అక్కడ ఆ బోర్డు అది చూసుకుందో దానికి తెలుగు వచ్చో రాదో తెలియదు మనకి. అది నిజంగా అమాయకంగా వచ్చిందో, తెలియక వచ్చిందో, లేకపోతే కావాలని అల్లరి చేయడానికి వచ్చిందో మనకి తెలియదు. కానీ మన పోలీసుల మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? ప్రజలందరూ నేరస్తులు, మేము పరిశోధించి నేరస్తుడు కాదని తేల్చామన్నట్టుగా ఉంటుంది. అట్లాగే రాజుగారికి కూడా అక్కడ తమ్ముళ్ళు ఉన్నారు. అసలు తమ్ముళ్ళు అనే భారం, అన్నా అని రాజకీయ నాయకుడిని పిలవడం, వెంటనే తమ్ముళ్ళు వాళ్ళు పేటరేగిపోవడం మహాభారతం నుంచే మొదలైంది. మనకి మన సాంప్రదాయం అక్కడిదే. ఇది అన్నా అని పిలవడం అనమాట. ఈ అన్నా అనే పదం అసలు ఇంట్లో నిజంగా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్నని అన్నా అని పిలుచుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. అన్న అనేది అంత ట్యాబు పదం కింద మారిపోయింది, అంత నిషిద్ధ పదం కిందకి మారిపోయింది మన పరిస్థితి. సో ఆ రోజుల్లో కూడా ఈయన తమ్ముళ్ళు ఆ కుక్క పిల్లని పట్టుకున్నారు, కొట్టారు. అది వెళ్ళి వాళ్ళ అమ్మకి మాస్టర్ చెప్పారు, ఇందాక మనకి ఆ కథ అంతా చెప్పారు. వాళ్ళ అమ్మకి చెప్పుకుంది. వాళ్ళ అమ్మ నువ్వేం చేసావో చెప్పు అని అడిగింది. సరే నేనేం చేయలేదు, నేను అట్లా వెళ్ళి ఊరకే చూసి వచ్చాను అంతేను, రాకుండానే నన్ను కొట్టారు అని చెప్పింది. ఇదంతా బాగానే ఉంది మనకి. వెంటనే వెళ్ళి రాజుని నిలేసింది. ఇక్కడ ఏమని నిలేసింది? క్షితినాథ, అకరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక విదూరుల్ మతిందలంపక నా పుత్రకు అతి బాలకు అనపరాధు నడచేరి పిలుచను. నేను కనుక్కున్నాను, అంత ఎంక్వైరీ చేశాను. అన్యాయంగా నీ తమ్ముళ్ళు మా అబ్బాయిని కొట్టారు అని చెప్పినని ఫిర్యాదు చేసింది రాజుగారికి. సరే, తమ్ముళ్ళు తప్పు చేస్తే అన్నగారు ఏం చేయాలి? మాఫీ చేయాలి. తమ్ముడికి శిక్ష వేడి కదా, వీళ్ళందరూ మాధవర్మలు కాదుగా ఉన్నది. సో ఆయన తమ్ముడి తప్పుల్ని మాఫియా చేసేశారు. తమ్ముళ్ళు మాఫియాలుగా మారిపోయారు. మాఫీలు అప్పటి నుంచి ఇలాగా సాగుతూనే ఉన్నాయి. సో దయాదాక్షిణ్యాలు లేకుండా వివేక దూరులుగా నీ తమ్ముళ్ళు మా అబ్బాయిని పట్టి ఆ బుల్లికొక్క పిల్లవాడిని ఏడ్పించారు కాబట్టి, అకారణంగా నువ్వు హింసించావు కాబట్టి నీకు కూడా అకారణ కష్టాలు వస్తాయి అని చెప్పించింది. మీరు ఒక్కసారి మనం ఋగ్వేదంలోకి వెళితే మనకి పని శర్మ సంవాదం, విశ్వామిత్ర నదీ సంవాదం, యమీ సంవాదం చాలా అద్భుతమైనటువంటి నృత్య రూపకాలు ఇవి. మన ఏదో ఋగ్వేద కాలం నాటిదంటే చాలా పాతకాలం ఉంది, సాహిత్యం చాలా ప్రాథమిక దశలో ఉంది, మనిషి ఆటవిక దశలో ఉన్నటువంటి కాలం నాటిది అని నిజంగా అది చదవని వాళ్ళు, అంటే నేనేదో చదివానని కాదు, నేనైతే కొంత ఏదో పరిశీలించాను. అఫ్కోర్స్ ఆ చదవని వాళ్ళు, దాని గురించి తెలియని వాళ్ళు చేసే దుష్ప్రచారం. అద్భుతమైన నృత్య నాటికలండి అవి. ప్యాలెస్
మనం ఇట్లాంటివి కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ఆ పని శర్మ సంవాదం, పనులు అనేటువంటి దొంగలు, దోపిడీ దొంగలు సంపదను దోచుకుపోతుంటే శర్మ అనేటువంటి ఆ కుక్క వాళ్ళని నిరోధించడం, పని నాయకుడికి శర్మకి మధ్య జరిగినటువంటి సంవాదం పని శర్మ సంవాదం. ఇది ఒక కవితాత్మకంగా, కవిత్వంలో పాట రూపంలో వాళ్ళు దాన్ని నృత్య రూపకంగా మలిచారు. ఎంత గొప్ప సాహితీ విలువలు ఆ రోజుల్లో ఉన్నాయండి. రావణాసురుడి అలసట డస్సి నా కడకు నావవాన మాడగ రాకు ఎప్పుడు మిక్కుటముగా ఇంత వాదన అనుకుంచును యుద్ధము చేయబోకు దో పటుతర శక్తి అస్త్రముల పట్టును ధారణ చేసి రమ్ము ఎంతటి రిపుశక్తి ఎప్పుడును తక్కువ చేయగా రాదెరుంగక. ఇది పూజ్య గురుదేవులు విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలోంచి ఈ పద్యం మీకు అందిస్తున్నాను. రావణ, అలసిపోయావు నువ్వు. అలసిపోయాక కూడా నా ముందు నిలబడే సాహసం ఇంకెప్పుడు చేయకు. ఆయుధాలన్నీ అయిపోయాయి, దిక్కు దోచకపోయినా నేను అంతవాణ్ణి ఇంతవాణ్ణి అని చెప్పినని అహంకరించవాలని అనుకోకు. నేను ఎంత మృదువుగా నెమ్మదిగా మాట్లాడుతున్నానో రాముడు అంత నెమ్మదిగా మాట్లాడాడు, అరిచి కేకలు పెట్టలేదు. అంతవాణ్ణి అహంకరించాలని అనుకోకు. ఇంటికి పోయి కాసేపు పడుకో, నీ చేతులకి కాస్త శక్తి వస్తుంది, అప్పుడు మళ్ళీ రా. వచ్చేప్పుడు నీ దివ్యాస్త్రాల మంత్రాలన్నీ ఒకసారి చదువుకుని రా. ఒక్క దెబ్బకు దెమ్మ తిరిగి మంత్రం మర్చిపోయావు అనుకో, అసలుకే మోసం వస్తుంది. అవతలి వాడి శక్తి అంచనా వేయటం చేతకాని వాడివి, నువ్వేం వీరుడివయ్యా. నేడు పోయి రేపు రమ్ము. బాపుగారి సంపూర్ణ రామాయణంలో బాపుగారి అద్భుతమైన పదం ఉండేది, నేడు పోయి రేపు రమ్ము. పనికిమాలని డైలాగులు జనాల్లోకి వెళ్ళినాయి, కానీ ఇట్లాంటి సంభాషణలు ప్రజల్లోకి మనం తీసుకెళ్ళకపోవడమే తప్పు అంటాను నేను. జనాల్లోకి వెళ్ళలేదు అని చెప్పిన మనం ఎవరినో తప్పులు అనొద్దు, మనం ఇట్లాంటివి ఎందుకు ప్రచారం చెయ్యం. నేడు పోయి రేపు రమ్ము, ఇది యుద్ధనీతి. రాముడు దాన్ని పాటించాడు. భారతదేశంతో 4 సార్లు యుద్ధం చేసిన పాకిస్తాన్ ప్రతి యుద్ధంలోనూ ఓడింది. అయినా దానికి దివ్యాస్త్రాలతో పాటు జవసత్వాలను సమకూరుస్తున్న దేశాలు దాన్ని టెర్రరిజం స్థావరంగా మార్చేశాయి. వాళ్ళ టెర్రరిజం అవసరాలకి ఈ దేశం స్థావరంగా మారుతోంది. టెర్రరిజం తాకిడికి గాయపడిన దేశాలు కూడా తమ రాజకీయ ప్రయోజనం కోసం పాకిస్తాన్కి సాయపడుతున్నాయి. తమ మీద కాకుండా తమ శత్రువు మీద ప్రయోగిస్తే టెర్రరిజం మంచిదే అనేటువంటి భావన ప్రపంచ దేశాధినేతల్లో బలంగా ఉంది. రోజు మనం పేపర్లో ఇది చూస్తూనే ఉన్నాం. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే అంశం. ఇజ్రాయెలు, పాలస్తీనా, అమెరికా, సౌదీలు ఆడుతున్న 4 స్తంభాల ఆట ఇవాళ మనం చూస్తున్నదే. అయితే ఈ పద్యానికి దీనికి ఏమిటి సంబంధం? రిపుశక్తి ఎప్పుడునూ తక్కువ చేయగరాదెరుంగకన్ అనే పాఠాన్ని ఈ 4 దేశాలు ఎప్పటికీ నేర్చుకోరని అనేక సార్లు రుజువయ్యింది. మాలిగావ్ ప్రేలుళ్ళ అనంతరం ఆపరేషన్ సింధూరలో అలిసిన పాకిస్తాన్ రావణాసురుడిలాగా నిస్సహాయంగా నిలబడటాన్ని మనం మన కళ్ళతో చూసాం. నేడు పోయి రేపు రమ్ము అనటం యుద్ధ విరమణ కాదు, యుద్ధ నీతి. యుద్ధ నీతి భారత్ రామనీతిగా పాటించింది. అంతేగాని అది మనం వాడెవడో అమెరికా వాడు చెప్తే మనం తోకముడిచామనో, లేకపోతే యుద్ధం ఆపేసామనో, లేకపోతే భయపడ్డామనో, ఇది కాదు. ఇది యుద్ధనీతి, రామనీతి. భారతదేశం ఆ రామనీతిని పాటించింది. ఇదే విశ్వనాథ వారు చెప్పిన నేడు పోయి రేపు రమ్ముకి ఒక సామాజికమైనటువంటి భాష్యంగా నేను భావిస్తూ, పెద్దలు 2 మహామహులు గురుదేవులు, వారికి వాళ్ళ ముందు నేను పిపీలక మాత్రుణ్ణి, నేను ఈ మాటలు మాట్లాడతాం అనేది నా డ్యూటీ నాకు వేశారు కాబట్టి చక్రవర్తి గారు, నా డ్యూటీ నేను నిర్వహించాను తప్ప నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను అని నేను అనుకోవటం లేదు. చాలా భయపడుతూ వణుకుతూ మాస్టర్ ఎదురు నేను మాస్టర్ పక్కన నాకు మాస్టర్తో దాదాపుగా 25 సంవత్సరాలుగా
సాన్నిహిత్యం. తరచూ వారు నాతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు. ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం నేను రాసేటువంటి మన ఆహార చరిత్ర వారు ప్రథమ పాఠకులు. వెంటనే ఫోన్ చేసి ఇది బాగుంది, చాలా బాగుంది అంటారు. నాకు ఏదైనా సందేహం వస్తే మాస్టర్కి నేను ఫోన్ చేసి ఇది ఏమిటండి, ఈ పదం ఏమై ఉంటుందని ఎప్పుడు నేను అడుగుతూ ఉంటాను. వారు ఎంతో వాత్సల్యంతో, పుత్రవాత్సల్యంతో నన్ను ప్రేమగా ఆదరిస్తున్నారు. వారికి నా నమస్కృతులు తెలియజేస్తూ వారి పక్కన కూర్చుని నేను ఈరోజు వారిని ఎదురుగా కూర్చోబెట్టి ఇక్కడ నేను మాట్లాడటం అనేటువంటిది మాత్రం ఈరోజు ఒక మహద్భాగ్యంగా భద్రాచలం వచ్చినందుకు రామచంద్రుడు నాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా భావిస్తూ, అయ్యా నమస్కారము, అందరికీ సెలవు.